శ్రీ గురుభ్యో నమ. 2025 బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగాజలంలోనే ఉంటాడు. అందుకే ఈ రోజున గంగానదిలో స్నానం చేసినా లేదా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని చెబుతారు. అంతేకాదు మహాకుంభమేళాలో ప్రయాగరాజులో స్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగానదిలో స్నానం చేస్తారు. ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడుగునా పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి, మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథులలో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇది ఇలా ఉండగా ఈసారి మాఘ పౌర్ణిమ ప్రత్యేకతలేంటి, పూజా విధానం వంటి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అంటే 2025లో ఫిబ్రవరి మాసంలో 12వ తేదీ బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకుంటారు. మాఘ పూర్ణిమ తిథి ప్రారంభం ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 6:55 ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి ఫిబ్రవరి 12, 2025 బుధవారం సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష, మఖ నక్షత్రాల కలయిక జరగనుంది. దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది. ఈ యోగ సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. మాఘ పూర్ణిమకు ఒక రోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామగ్రిని ఏర్పాటు చేసుకుంటే మంచిది. పూజా సామగ్రిలో 5 రకాల పళ్ళు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని తెచ్చుకోవాలి. మాఘ స్నానం పూర్తయిన తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పౌర్ణమి వేళ మన శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగించడమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. తనకు సంతానం లేదు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని కొంతమంది వ్యక్తులు చెప్తారు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు.
ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించాలి. స్వస్తి శుభమస్తు.